కరెక్ట్ గా మోడీ సభ టైంలోనే బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథి ఇష్యూ బయటకు తీసుకొచ్చినారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇవన్నీ చెప్పేటోళ్ళు చాలా చెప్తారు, అయ్యేటివి అవుతా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో నడిచినటువంటి పార్టీ. ఎవరు ఎప్పుడు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తారు. ఈ రోజు మన మోడీ గారు నిన్ననే మనం పశ్చిమ బెంగాల్లో మనము ముఖ్యమంత్రిగా మా సురేందర్ అధికారి గారు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడము, రేపు రానున్న రోజుల్లో బెంగాల్ మొత్తం కూడా ఒక సుపరిపాలన అందించే ప్రయత్నంలో రేపు వచ్చేటటువంటి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగరేస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాషాయమయం కాబోతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పాటు చేయగలుగుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇంకా మనకు 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు సమయం ఉంది కదా. ఆ 2 సంవత్సరాల్లో 100% భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చేటటువంటి జూలై ఆగస్టులో మనకి మా హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. మొత్తం 300 కార్పొరేషన్లో 300 కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి మరి నరేంద్ర మోడీకి ఇక్కడి నుంచి బహుమతి పంపిస్తాము. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో ఏదో తెలంగాణ రాష్ట్రంలో మరి ఎలక్షన్ జరుగుతాయో అప్పుడు 100% ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది తెలంగాణ రాష్ట్రము. 100% తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి తెలంగాణ చూసి బీఆర్ఎస్ పార్టీని చూశారు. ఈ రోజు అనుకోకుండా అవకాశం ఇస్తే ఏం చేస్తాడని చూసాము. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటూ చెప్పినటువంటి 6 గంటల్లో ఒక ఉచిత బస్సు తప్ప వేరే ఎటువంటి కూడా అమలు చేయలేదు. ప్రజలందరూ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. మరి ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లీడర్స్ మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టట్లేదని ఆరోపిస్తున్నారు. 100% భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయులే. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడి మతతత్వం ఇస్తుంది. ఈ రోజు మొన్న చూసినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అన్నది. మేము హిందువు ఉంటేనే బీజేపీ ఉంది, బీజేపీ ఉంటే హిందూ అని అనలేము. మేము భారత్ మాతాకి జై అంటాము, జై శ్రీరామ్ అంటాము, జై బీజేపీ అంటాము. అంతేగాని మతతత్వం పార్టీ ఎవరో ప్రజలందరూ చూస్తున్నారు. దేశంలో కానీ ఇప్పుడు మీ రాహుల్ గాంధీ చూసుకోండి, ఎప్పుడు చూడు మా పార్టీ ముస్లిం పార్టీని ముస్లింకే మేము సపోర్ట్ చేస్తాము, ముస్లింకే మేము పథకాలు ఇస్తామంటారు. అంటే ముస్లింలో భారతదేశం కదా కాంగ్రెస్ కి ముస్లిం చేస్తారు, హిందువులు వేస్తలేరా? హిందువులు ఎవరైతే హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో వారు కూడా ఒకసారి గమనించాలి. మరి ప్రజల్ని ఎక్కడ తీసుకుపోతారు, ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అనగానే హిందువుల పార్టీ అంటారు. హిందువుల పార్టీ కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. సో కాంగ్రెస్ లీడర్లు చాలా మంది మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీని ప్రధాని పీఠంలో కూర్చోబెట్టి తీరుతామని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? మీకేమనిపిస్తుంది చెప్పండి, మీకేమనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఒకసారి ఏమంటాడు, చాయ్ వాలా అంటాడు, ఒకసారి ఏమో ఈవీఎం అంటాడు, ఒకసారి ఓట్ చోరీ అంటాడు. ఇవి అనుకుంటా ఆయనంతా ఆయననే పక్కగా ఉండి నరేంద్ర మోడీ గారికి కుర్చీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో పీఠం మీద ఉండాలని వాళ్ళే మాకు ఇండైరెక్ట్ గా మాకు సహకరిస్తారు.